ప్రియో వెల్కమ్ టు అరకు విజన్ న్యూస్. ప్రజా సంఘాలు తలపెట్టిన మన్యం బంద్ సంపూర్ణంగా కొనసాగింది. జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి అని 1/70 భూ బదలాయింపు చట్టాన్ని అక్కడ ఉందిగా అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన మన్యం బంద్ సంపూర్ణంగా కొనసాగింది. మన్యం బంద్కు వాణిజ్య సముదాయాలతో పాటు పర్యాటక ప్రదేశాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి అని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అలాగే గిరిజన హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ తమ హక్కులను సాధించుకుంటామన్నారు. జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి అని 1/75వ షెడ్యూల్ ఏరియాలో పకడ్బందీగా అమలు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేసి గిరిజనుల భూములు, అడవులను అలాగే చాలా ఓనర్లకు రక్షణ కల్పించే విధంగా గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం అమలు చేసి గిరిజనుల మనోభావాలు ప్రభుత్వం కాపాడుకోవాలి అని వారు అన్నారు. అలాగే పీసా చట్టం ఏజెన్సీ ప్రాంతంలో అమలు కాలేదని వాటిని కూడా ఆచరణలో పెట్టి అమలు అయ్యేటట్టుగా కొనసాగించి గిరిజనుల భూములను, హక్కులను కాపాడుకోవాలి అని వారు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాల బోరుకు ప్రజా సంఘాలు కలిసి తలపెడతారని కారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల గిరిజన సంఘం జిల్లా నాయకులు పొద్దు బాలదేవ్, కిలో సురేంద్ర, కాంగ్రెస్ పార్టీ అరకు ఇన్ఛార్జి పాచిపేట శాంతకుమారి, రామారావు, ఎమ్మెల్యే రేగం మచ్చలింగ, మాజీ ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, ఆదివాసీ పరిరక్షణ సమితి జిల్లా నాయకుడు చెట్టు మోహన్, సిఐటియు ప్రతినిధి ఉమామహేశ్వరరావు, జయ, వైసీపీ నాయకులు శెట్టి అప్పాలు, అశోక్, ఆనంద్తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు. సంస్కృతి అచ్చని ప్రకృతి ఈరోజు రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్కి ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా ఈ బంద్ని విఫలయాత్మక ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు జారీ చేసి భయాభ్రాంతులకు గురి చేసి ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోయినా తిప్పేసి ఇది బంద్ విఫలమైందని చెప్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుటిలయత్నం జరుగుతుంది. ఇది ఆదివాసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఆదివాసులు ఒక పక్కన రక్షిస్తామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులకు 100% రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చినటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడానికేనా అని చెప్పి అడుగుతున్నాం. ఒక పక్క ఆదివాసులు దమనకాండ, నిర్బంధం, అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి మరోపక్క ఆదివాసుల హక్కులు, చట్టాలు అమలు చేస్తామనడం తగదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు
100% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా రేపు 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు స్పష్టమైనటువంటి ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మరోపక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు డిఎస్సి కోసం మాట్లాడుతున్నారు. ఈ డిఎస్సి వచ్చే ముందే 100% నియామక రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాతే డిఎస్సికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదివాసీ సమాజం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా 1/70 చట్టం పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి ఆదివాసీ సమాజం అడుగుతుంది. కానీ నేటికి 2 సంవత్సరాలైనా కనీసం 170 కోసం ప్రస్తావన చేయకపోవడం చాలా దుర్మార్గం, అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ హక్కుల చట్టాలు తుంగల తొక్కి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి అడవుల్ని, భూముల్ని, నీరు మొత్తం బడా కార్పొరేట్ కంపెనీ నవయుగ, అదాని లాంటి పెద్ద పెద్ద సంస్థలకి అప్పగిస్తూ జీవో నంబర్ 13, 51 అలాగే 29(2) జారీ చేసి ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేసి జలసమాధి చేయాలని చూస్తున్నారు. ఇది తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం. అల్లూరు సీతారామరాజు జిల్లాని జోన్ 1లో కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ స్పష్టమైన గెజిట్ని ఇక్కడ జారీ చేయలేదు. తక్షణమే జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. రేపు 22వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి అరకు వస్తున్నారని చెప్పి పత్రిక ద్వారా ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 9వ తారీఖున ఆదివాసులు 100% నియామక రిజర్వేషన్ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ జారీ చేసి ఖచ్చితంగా ఏజెన్సీకి రావాలని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆదివాసీ సమాజం చేసే పోరాటంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.